లింఫోమా క్యాన్సర్ అనేటువంటిది ప్రధానంగా లింఫ్ గ్రంథుల్లో వచ్చేటువంటి క్యాన్సర్ అండి. లింఫ్ గ్రంథులు అంటే చాలామందికి మెడ లోపల, చంకల్లో, గజ్జల్లో చిన్న చిన్న బిళ్ళలు లాంటివి ఉంటుంటాయి. ఇది చిన్న పిల్లల్లో అయితే తరచుగా జలుబు చేసినప్పుడు, వాళ్ళకి వైరస్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మనం మెడ లోపల దాన్ని అబ్జర్వ్ చేయడం జరుగుతుంటుంది. చాలామంది పిల్లలు తల్లిదండ్రులు కూడా పిల్లలకి స్నానం చేయించేటప్పుడు అట్లాంటి గడ్డలు ఉన్నాయని వాటిని మీకు ఉదాహరణకి వీటిని లింఫ్ నోడ్స్ అని అంటారు. ఇప్పుడు ఏవైతే ఇట్లాంటి లింఫ్ నోడ్స్ ఏవైతే ఉన్నాయో కారణం లేకుండా ఒక టైం లిమిట్ లేకుండా అట్లా పెరుగుతూ పోతూ ఉంటాయి. అటువంటి ఈ సందర్భాల్లో లింఫోమా అనేటువంటి క్యాన్సర్గా మారేదానికి అవకాశం ఉంటుందన్నమాట. సో వాటిని లింఫోమా క్యాన్సర్స్ని మనం ఏం చేస్తామంటే ఈ గడ్డలు పెరగడము, వీటి వల్ల జ్వరాలు రావడము, బరువు తగ్గడం లాంటివి కామన్గా మనకి కనిపించే లక్షణాలు. ఈ లింఫోమా క్యాన్సర్ అని అనుమానం రాగానే మనం చేసే మొట్టమొదటి పని ఏంటి అంటే బ్లడ్ టెస్ట్ చేసి బ్లడ్ లోపల ఏమన్నా అబ్నార్మల్ కణాలు ఏమన్నా కనిపిస్తున్నాయా. ఎందుకంటే ఈ లింఫ్ నోడ్స్లో పెరిగేటువంటి లింఫోమా అనే జబ్బు ఒక్కొక్కసారి అది లోపలికి వెళ్ళిపోయి బోన్ మ్యారో లోపలికి వెళ్ళిపోయి అక్కడి నుంచి బ్లడ్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రక్తం పరీక్ష చేసి లింఫోమా కణాలు బ్లడ్లో ఏమైనా కనిపిస్తున్నాయి అనేటువంటివి చూడడం ఒకటి. అటువంటివి ఏం లేకపోతే లింఫ్ నోడ్ ఆ గ్రంథిని ఆపరేషన్ చేసి మొత్తం లింఫ్ నోడ్ని తీసి పరీక్ష చేసి లింఫోమా అనేటువంటి వ్యాధిని నిర్ధారణ చేయడం జరుగుతుంది. అయితే కామన్గా మనకి ఏంటంటే లింఫోమా అనేటువంటిది ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి అనేటువంటిది కామన్గా మనకి అందరికీ వచ్చే ప్రశ్న అనమాట. లింఫోమా క్యాన్సర్ రావడానికి కారణాలు ఒక కారణం అని చెప్పలేం, అనేకంగా కారణాలు ఉంటాయి. లింఫోమాలో కూడా హాడ్జ్కిన్స్ లింఫోమా, నాన్ హాడ్జ్కిన్స్ లింఫోమా అని రెండు రకాలుగా దాన్ని విభజిస్తాము. హాడ్జ్కిన్స్ లింఫోమా అయితే కొంతమందిలో ఇది ఎప్స్టీన్ బార్ వైరస్ అనేటువంటి ఒక వైరస్ ఇన్ఫెక్షన్, అది చెక్ లేకుండా పోయినందువల్ల ఆ లింఫోమా హాడ్జ్కిన్స్ లింఫోమాగా మారడానికి అవకాశం ఉంటుంది. రెండోది నాన్ హాడ్జ్కిన్స్ లింఫోమా. ఈ నాన్ హాడ్జ్కిన్స్ లింఫోమా ఏంటంటే ఒక్కొక్కసారి హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్న పేషెంట్స్లో ఆ వైరస్ ఇన్ఫెక్షన్, ఆ వైరస్ వచ్చి మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ మీద చేసేటువంటి డ్యామేజ్, దాని కారణంగా ఏమవుతుందంటే ఈ లింఫ్ గ్రంథుల్లో క్యాన్సర్ అనేటువంటిది డెవలప్ అవుతుంది. సో అది ఈ ఉదాహరణకి చెప్పుకోవడానికి ఈ రెండు ఎప్స్టీన్ బార్ వైరస్ ఇన్ఫెక్షన్, హెచ్ఐవి వైరస్ ఇన్ఫెక్షన్ అనేటువంటి వాటి ద్వారా ఈ లింఫోమా అనేటువంటిది సంక్రమించవచ్చు. అంతేగాని పర్టికులర్గా ఇది కారణం లేదు, ఒక స్మోకింగో లేకపోతే ఆల్కహాల్ ఎక్కువ కన్జంప్షన్ వలన అటువంటి డిసీజ్ కాదు ఇది. లింఫోమాని మనం బ్లడ్ క్యాన్సర్ అని క్లాసిఫై చేస్తాం. కాబట్టి వీటికి ఎగ్జాక్ట్ ఇటియాలజీ ఇది పలాని కారణం అని చెప్పలేము.